కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సండా రేట్లో 30 రోజులు పైబడి రీఛార్జ్ చేసుకోకుండా ఉన్నవారికి ఈ ప్లాన్ అనేది అప్లై అవుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాను. ఓకేనా, 30 రోజులు ఆపై 60 రోజులు సంవత్సరం రోజులు రీఛార్జ్ చేసుకుని ఉన్నవారికి ఈ ప్లాన్ అనేది సూటిగా అప్లై అవుతుంది. చాలా మంచి ప్లాను. ఛానల్స్ కూడా మనకి మోర్ దనే వస్తుంది. ఓకేనా, ఎక్కువ ఛానల్సే వస్తుంది. ఎన్ని ఛానల్స్ వస్తుంది, ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలని పూర్తి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. రాండి ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలో తెలుసుకుందాం, ఎన్ని ఛానల్స్ వస్తాయి. ఫ్రెండ్స్, తెలుగు బేసిక్ 30+ ఫ్రీడమ్ ఆఫర్ 30 రోజులు ఎవరైతే రీఛార్జ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది అప్లై అవుతుంది. మీరు ఒకవేళ 30 రోజులు మేము రీఛార్జ్ చేసుకోకుండా ఉన్నాము అంటే తప్పకుండా ఈ ప్లాన్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. చాలా బెటర్ ప్లాను. 30 రోజులు అంతకన్నా పైబడి, ఓకేనా, అంతకన్నా భయపడి కూడా మీరు రీఛార్జ్ చేసుకున్నా ఉంటే ఈ ప్లాన్ అనేది అప్లై చేసుకోవచ్చు. చాలామంది అడిగారు ఫ్రెండ్స్, మాకు ఛానల్స్ ఎక్కువ కావాలి, అదేవిధంగా బడ్జెట్ తక్కువ ఉండాలనేసి. ఈ ప్లాన్ అనేది మీకు చాలా సూట్ అవుతుంది. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎంత రీఛార్జ్ చేయాలనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎన్ని ఛానల్స్ వస్తుందని కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా, ఇక్కడ చూసారంటే తెలుగు బేసిక్స్ 30+ ఫ్రీడమ్ ఆఫరు. ఫ్రీడమ్ తెలుగు ఆఫర్ చూసారంటే 6 మంత్కి 1190 రూపాయలు మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రీడమ్ తెలుగు 12 మంత్ ఇక్కడ మనకి 2295 రూపాయలు అనేది మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఒక సంవత్సరానికి. ఇక్కడ 6 నెలలకి 1190 రూపాయలు మనం రీఛార్జ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ సంవత్సరానికి 2295 రూపాయలు అనేది మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్లాన్స్ అన్నీ కూడా తప్పకుండా సండా రేట్ రీటైలర్లు, సండా రేట్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే రీఛార్జ్ చేయగలరు. మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా రీఛార్జ్ చేస్తే ఈ ప్లాన్ అనేది యాక్టివేషన్ అవ్వదు. ఓకేనా, మీరు 30+ ఇన్యాక్టివేట్ కస్టమర్ అయితే వృధా పోతుంది. తప్పకుండా సండా రేట్ డిస్ట్రిబ్యూటర్ని, రీటైలర్ని సందర్శించండి. అదేవిధంగా మన సైడ్ నుంచి కూడా ఈ ఆఫర్ అనేది రీఛార్జ్ చేస్తున్నాము, అది డిస్కౌంట్లో. ఓకేనా, అది ఎలా అనేది వీడియో కంటిన్యూగా చూడండి, మీకే క్లారిటీ ఇస్తాను. ఓకేనా, మీ డబ్బు మీరు ఆదా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఇక్కడ. ఒకవేళ మీరు ఈ ఫ్రీడమ్ తెలుగు ఆఫర్ 6 మంత్కి మీరు రీఛార్జ్ చేశారంటే 1190 రూపాయలు మీరు రీఛార్జ్ చేస్తారు. ఇది డివైడ్ చేయండి, 6 మంత్కి డివైడ్ చేస్తే మీకు పడే కాస్ట్ ఒక నెలకి 199 రూపాయలు మాత్రమే ఒక నెలకు పడుతుంది. అవును ఫ్రెండ్స్, మీరు 1190 రూపాయలు మీరు 6 మంత్కి రీఛార్జ్ చేస్తే 6 నెలలు దాన్ని డివైడ్ చేస్తే 199 రూపాయలు మాత్రమే మీకు ఈ వాల్యుబుల్ రీఛార్జ్ ప్లాన్స్ అనేది వస్తుంది. అదేవిధంగా మీరు సంవత్సరానికి రీఛార్జ్ చేశారనుకోండి, 12 నెలలకి 2290 రూపాయలు మీరు రీఛార్జ్ చేస్తారు. దాన్ని డివైడ్ చేయండి 12 నెలలకి, మీకు పడే టారిఫ్ చూసారంటే 191 రూపాయి మాత్రమే మీకు మంత్లీ టారిఫ్ అనేది పడుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్. నేను అన్ని విధాలా చెక్ చేసి మీకు ఈ ఆఫర్ అనేది రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 30+ రీఛార్జ్ చేయకుండా ఉంటే తప్పకుండా ఈ ప్లాన్ అనేది ఇలాంటి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దండి. తప్పకుండా 1 ఇయర్కి రీఛార్జ్ చేస్తే చాలా బెటర్ ప్లాన్ ఇది. మీరు ఏ విధంగా డబ్బు ఆదా ఇంకా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ ద్వారా మీరు 6 నెలల పైన 20 రూపాయలు డిస్కౌంట్, అదేవిధంగా సంవత్సర రీఛార్జ్ పైన 40 రూపాయలు డిస్కౌంట్ అనేది పొందవచ్చు. 30+ ఫ్రీడమ్ ఆఫర్ డిస్కౌంట్. ఈ ఆఫర్ అనేది ఓన్లీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసమే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతున్నారు చాలామంది, వాళ్ళ కోసమే తీసుకురావడం జరిగింది. దాదాపు 2 నెలల నుంచి కంటిన్యూ ఆఫర్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే తప్పకుండా వాట్సాప్ ఛానల్కి డిస్క్రిప్షన్లో కామెంట్లు ఇవ్వడం జరిగింది, జాయిన్ అవ్వండి. ఇక్కడ ఫ్రీడమ్ 6 మంత్కి మీరు రీఛార్జ్ చేస్తే ఇక్కడ ఎంత రీఛార్జ్ చేస్తారు? నార్మల్గా 1190 రూపాయలు మీరు మాకు పేమెంట్ చేయాలి. కానీ ఇక్కడ 20 రూపాయలు మీరు తక్కువ పేమెంట్ చేస్తే చాలు. అంటే మీరు ఎంత చేయాలి? 1170 రూపాయలు మీరు రీఛార్జ్ చేస్తే ఈ 6 మంత్ ప్లాన్ అనేది మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా, అవును ఫ్రెండ్స్, 20 రూపీస్ డిస్కౌంట్లో మనం రీఛార్జ్ చేస్తున్నాము. దాదాపు ఇది 3 నెలలు కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆఫర్ లాంచ్ చేసి. ఓకేనా, అదేవిధంగా అడిషనల్ సపరేట్ ఛానల్ కావాలని కూడా మన సైడ్ నుంచి యాడ్ చేస్తున్నాము. ఇకపోతే ఫ్రీడమ్ 12 మంత్ అనే సంవత్సరానికి ఇక్కడ మీరు సంవత్సరానికి ఎంత రీఛార్జ్ చేయాలి? ఫ్రీడమ్ ఆఫరు 2295 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 40 రూపాయలు అనేది మీకు ఇక్కడ డిస్కౌంట్ రావడం జరిగింది. మీరు పంపాల్సిన అమౌంట్ చూసారంటే 2255 రూపాయలు మీరు మాకు సెండ్ చేస్తే చాలు. ఈ ప్లాన్ అనేది 1 ఇయర్కి మీకు యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఎలా పేమెంట్ చేసినా సరే, స్కాన్ ద్వారా చేయొచ్చు, ఫోన్పే, గూగుల్ పే ఏదైనా మీరు ఉపయోగించి మేము పెట్టిన స్కానర్ కానీ నెంబర్ కానీ మీరు పేమెంట్ చేస్తే తప్పకుండా వితిన్ 5 మినిట్స్లో మీకు రీఛార్జ్ చేసి, ఒకవేళ ఛానల్ రాకపోయినా కూడా అన్ని బాధ్యతలు మనమే తీసుకుని రిఫ్రెష్ కానీ కస్టమర్ సపోర్ట్ మాట్లాడడం సహా అన్నీ కూడా మనం చేసుకునేసి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా వాట్సాప్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇక్కడ అవపడుతుంది, మన ఛానల్లో కూడా ఉంటుంది, సంప్రదించవచ్చు. ఓకేనా, ఇది ఒక మంచి డిస్కౌంట్ ఆఫర్ మా సైడ్ నుంచి. మీరు తప్పకుండా ఈ ఆఫర్ కూడా ఉపయోగించుకోండి. ఇక ఛానల్ లిస్ట్ ఒకసారి చెక్ చేసేసి రండి, ఈ ఆఫర్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్, ఈ తెలుగు ఫ్రీడమ్ బేసిక్ ప్యాక్లో మనకి 40 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 19 ఛానల్స్ వస్తుంది. ఇప్పటికీ మీరు మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. జెమినీ టీవీ, జెమినీ మూవీస్, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్, జెమినీ లైఫ్, తెలుగు సినీ క్లబ్, స్టార్మా మూవీస్, స్టార్మా గోల్డ్, స్టార్మా మ్యూజిక్, స్టార్మా, జీ తెలుగు, జీ సినిమా, ఈటీవీ తెలుగు, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, అభిరుచి, లైటు, ఈటీవీ ఆంధ్రజ్యోతి, ఈటీవీ తెలంగాణ,
ఓకేనా. ఈ ఛానల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. కిడ్స్లో చూసారంటే మనకి 7 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ టీవీ, నిక్లోడియన్, హంగామా, సోనీ, నిక్లోడియన్, జూనియర్, అదేవిధంగా కృబేరా, సోనీ, ఈ 7 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు. అదర్స్లో మనకి ఒక 2 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కిడ్స్కి సంబంధించింది. ఇన్ఫర్మేట్లో మనకి ఒక 2 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. నేషనల్, వైడ్, హిస్టరీ ఇవన్నీ కూడా 4 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేట్లో మనకి. అదేవిధంగా ఇక్కడ న్యూస్లో చూసారంటే ఒక 3 ఛానల్స్ దాకా ఇవ్వడం జరిగింది. ఓకేనా, నేషనల్ న్యూస్ ఛానల్స్. ఇక్కడ స్పోర్ట్స్లో ఒక 2 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 3. ఓకేనా. కన్నడలో మనకి ఒక 3 ఛానల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ బేసిక్ బ్యాక్లో ఇన్ని ఛానల్స్ వస్తుంది. ఇవి కాకుండా మనకు 187 ఛానల్స్ ఫ్రీ ఛానల్స్ వస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. న్యూస్లో ఒక 3 ఛానల్స్, స్పోర్ట్స్లో 2, ఇన్ఫర్మేట్లో 4, అదర్స్లో 2, అదేవిధంగా కిడ్స్లో ఒక 7 ఛానల్స్. ఇక్కడ తెలుగులో చూసారంటే ఏకంగా 19 ఛానల్స్ అనేది ఈ తెలుగు ఫ్రీడమ్ బేసిక్ ప్యాక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది కాకుండా 187 ఛానల్స్ కూడా లిస్ట్ కూడా మీరు తెలుసుకునేసి రీఛార్జ్ చేయండి. మా దగ్గర మీరు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అడిషనల్గా సపరేట్ ఛానల్ యాడ్ చేయాలని కూడా మనం యాడ్ చేసి ఇస్తున్నాము. రీఫ్రెష్ కూడా చేస్తాం. సో బెంగాలీలో ఒక 11 ఛానల్స్, న్యూస్లో ఒక 47 ఛానల్స్ వస్తుంది మనకి. ఇక్కడ తెలుగు ఛానల్స్ కూడా ఇక్కడ అవపడుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే V6 న్యూస్, సాక్షి టీవీ, టీ న్యూస్, ఇవన్నీ కూడా తెలుగు ఛానల్స్. ఇక్కడ అన్ని కూడా అవపడుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ అదర్స్లో చూసారంటే ఒక 6 ఛానల్స్ దాకా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డివినేషన్లో మనకి ఒక 16 ఛానల్స్ దాకా ఇచ్చారు. ఇక్కడ భక్తి ఛానల్స్ కూడా మనకి తెలుగులో కూడా 2 ఇంక్లూడింగ్ వస్తుంది. ఓకేనా. అంతేకాకుండా అన్ని ఛానల్స్ కూడా ఫ్రీగానే వస్తుంది. సండర్లో మీరు ఏది రీఛార్జ్ చేసినా సరే, ఏ బ్యాక్ రీఛార్జ్ చేసినా సరే. ఇక్కడ గుజరాత్లో ఒక 4 ఛానల్స్ దాకా మనకి ఇవ్వడం జరిగింది. హిందీలో చూసారంటే ఒక 11 ఛానల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. భోజపురిలో ఒక 6 ఛానల్స్ దాకా మనకి ఇచ్చారు. ఇక్కడ ఇన్ఫర్మేటివ్లో మనకు ఒక 3 ఛానల్స్ దాకా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తమిళ్లో ఒక 13 ఛానల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. తెలుగులో చూసారంటే 11 ఛానల్స్ ఇచ్చారు. కానీ ఇందాక ఒక 3 ఛానల్స్ పైన స్క్రోల్ అయింది కదా, సాక్షి టీవీ, V6, అదేవిధంగా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కూడా ఇందాక చూశారు మీరు. దాంట్లోనే ఇవన్నీ న్యూస్ ఛానల్స్ అవన్నీ కూడా ఇంక్లూడింగ్ అయిపోతుంది మనకి. మన కిడ్స్లో చూసారంటే ఒక ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేశారు. పంజాబ్లో ఒక 9 ఛానల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పోర్ట్స్లో చూసారంటే ఒక ఛానల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మరాఠీలో చూసారంటే ఒక 8 ఛానల్స్ దాకా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరాఠీలో. ఓకేనా. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మలయాళంలో ఒక 14 ఛానల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒరిస్సాలో ఒక 5 ఛానల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. కన్నడలో ఒక 9 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్ ఫ్రెండ్స్. ఓకేనా. అస్సాంలో ఒక 4 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా. హెచ్డీలో ఒక ఛానల్ ప్రొవైడ్ చేశారు. మీరు సన్ డైరెక్ట్లో ఎలాంటి ప్యాక్ కలిగి రీఛార్జ్ చేసినా సరే, చాలా సందర్భాలు చెప్పినాను, చాలా వీడియోలో చెప్పినాను, సన్ డైరెక్ట్లో మీరు ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే ఈ ఛానల్ అన్నీ కూడా ఫ్రీగా వచ్చే ఛానల్స్. దీనికి ఎలాంటి రీఛార్జ్లు కూడా మనం చేయవలసిన అవసరం లేదు, చేసే పనే లేదు. నార్మల్ ప్యాక్లకు మాత్రమే ఇంతకు ముందు 40 ఛానల్స్ చూశారు కదా, అందుకే మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.